కాళేశ్వరం కమిషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కేసీఆర్ దోషి అని కాళేశ్వరం కమిషన్ చెప్పిందని, ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు వృధా చేశారని ఆరోపించారు. ఇంజనీర్లు చెప్పింది కేసీఆర్ వినలేదని, కేసీఆర్ తన సొంత లాభం చూసుకున్నారని చెప్పారు. తనకిష్టమైన చోట ప్రాజెక్టు కట్టాలని కేసీఆర్ ఆదేశించారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. కేసీఆర్ దోషి అని ఘోష్ కమిషన్ తేల్చింది. ఎందుకు దోషి? ఎన్నికలకు ముందు మనం పదే చెప్పాం. గొప్పగా చెప్పుకుంటున్న పెద్ద ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు. ఏమిటి కాళేశ్వరం ప్రాజెక్టు? ఎందుకు కమిషన్ ఇవ్వాల్సి వచ్చింది? ఇవాళ అన్ని తానా వివరించి లక్షల కోట్ల వృధా చేసి రాష్ట్రానికి నష్టం చేశాడు కేసీఆర్ అని కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. అలా ఇంజనీర్ చెప్పిందిల్లే, కాంట్రాక్టర్ చెప్పిందిల్లే. నేను రాష్ట్రానికి అధినేత, రారాజుని, నా ఇష్టం వచ్చిన నడవాలన్నాడు. కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్టు బీటలై కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా సిగ్గు లేకుండా ఒక పిల్లలు కూలితే, 2 పిల్లలు కూలితే, 3 పిల్లలు కూలితే ఏంటని అడుగుతారు. ఒక స్లాబ్ వేసిన ఇల్లుకి ఒక పిల్లలు కూలితే ఆ ఇంట్లో మీరు ఉంటారా? కేటీఆర్ గారు, మీరు ఎన్నో ఇంటికి ఒక పిల్లలకు బీటలు వాడుతూ మీరు ఉంటారా? మీ పిల్లలు ఉంటారా? కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కట్టాల్సిన చోట కట్టకుండా అధిక వ్యయాన్ని పోపి 40,000 కోట్ల ప్రాజెక్టుని 1,00,000 కోట్లు తీసుకెళ్లి కేవలం కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజాధనమైన 1,20,000 కోట్లు గోదావరి నదిలో పోశారు. దీనికి శిక్ష పడకూడదా? ప్రజలు మనకెందుకు ఓటేశారు? కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోషిస్తుంది, బాబో మీరు వచ్చి కాపాడండి అని మనకు ఓటేస్తే ప్రజల ఆకాంక్ష ఇది. ప్రజాసొత్తు తిన్నవాడు ఎవరిని కూడా వదలకూడదు, ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేసిన ఎవరిని కూడా వదలకూడదు. అందుకే మనకు అధికారం ఇచ్చారు. ఆ కారణంగానే కమిషన్ వేశాం. నిజాయితీపరమైన కమిషన్ ఇవాళ నివేదిక ఇచ్చింది, కేసీఆర్ ని బోన్లో నిలబెట్టింది.